Hi boys, పండగ was enjoy man. హాయ్ గాయ్స్, మన ఇవాళ బ్లాగ్ లోపల మనము జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము. మీరు అనుకుంటున్నట్టు వీడేంద్ర జోగులాంబ టెంపుల్ అని రామ్కి బండి వచ్చాడని నాకు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనిపించింది. అందుకని బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. సారీ, ఎందుకంటే లిప్సింగ్ ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ వాయిస్ ఓవర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పుడు అక్కడ కరెక్ట్గా లేకుండండి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా ఎక్కువ ఉండే. సో అందుకని నేను లిప్సింగ్ అప్పుడు అవుతుంది, కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. సో అదే ఇదిగోండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సో 11:30 వరకు అక్కడ చేరుకుంటాము. సో అక్కడ చేరుకోక నేను చూపిస్తాను. నేను అక్కడ జోగులాంబ టెంపుల్కి వచ్చేసాము. సో ఇక్కడికి రానికి మనకి ఫేర్ ఎంత పడ్డదంటే ట్రైన్కి 105 రూపీస్ పర్ హెడ్ పడ్డదండి స్లీపర్కి. అలాగే నేను పొద్దున 7:55కి నేను ట్రైన్ ఎక్కాను. సో ఇక్కడ వచ్చే అంతరకి ఆల్మోస్ట్ 12 అవుతుందండి. నేను వచ్చే వీడియోలో కూడా అంతే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇదిగోండి, టెంపుల్ ఎంట్రన్స్ ఇలాగ ఉంటుంది. జోగులాంబ టెంపుల్కి రీచ్ అయిపోయినాము. సారీ అండి, నేను ఎక్కువ సైట్ సీన్స్ తీయలేకపోయినాను, ఎందుకంటే షార్ట్ ఇంకా బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో తీయాలనుకున్నాను. సో అలాగైంది. అలాగే ఇప్పుడు ఇంకా వెళ్ళడానికి మనకి ఇప్పుడు నేను వచ్చి రీచ్ కానికే ఇక్కడ ఒక 12 అయిందండి నేను రీచ్ అయ్యేంతవరకు. సో మనం తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి నదీ స్నానం చేసుకొని టెంపుల్ దర్శనం చేసుకుంటాం. వీలైతే నేను అమ్మవారిని చూపించడానికి ట్రై చేస్తాను. ఇలాగుంటుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపల మనకి నది ఉంటుంది. ఆ నది లోపల స్నానం చేసుకోండి. ఇదిగోండి, ఒక అతను కనిపించాడు. చూడండి. ఇంకా ఈ టెంపుల్ స్పెషాలిటీ అంటే ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలలో ఒక టెంపుల్ ఈ టెంపుల్. సో ఇక్కడ చాలా పీస్గా ఉంది, చాలా మంచిగా అనిపించిందండి. దర్శనం అయింది నాది ఇప్పుడే. నేను జస్ట్ సరౌండింగ్ ఎలా ఉందని చూపిస్తున్నాను. చాలా మంచిగా అయింది నాకు దర్శనం, తొందరగా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి. 2:30, 3 o'clock వరకు అక్కడ ట్రైన్ ఉందండి మళ్ళీ కాచిగూడకి వెళ్ళడానికే. అది కూడా అరౌండ్ అది ఇంకేం బుక్ చేసుకోవాలంటే అక్కడ దొరికిపోతాయని చెప్పారు. సో అలాగనే వెళ్ళాను. సో ఇదంతా నవబ్రహ్మ టెంపుల్ అండి, చూస్తున్నారు కదా. ఇదేమో ఎంట్రన్స్, సారీ ఎండింగ్ అండి. ఇది ఎగ్జిట్ గేట్. ఇక్కడ నుంచి వెళ్తే బయటికి వెళ్తాం మనం. సో ఇలాగే వెళ్ళాలి. టెంపుల్స్ అండి ఇవన్నీ చూడండి. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. మన వ్లాగ్ ఎండింగ్కి వచ్చానండి. అసలుకి ఏంటంటే అక్కడ నేను రైల్వే స్టేషన్లో తీయలేకపోయాను, ఎందుకంటే తొందరలో ట్రైన్ వచ్చింది. అక్కడ 3 o'clockకి మళ్ళీ సేమ్ ట్రైన్ నాకు దొరికిందండి. గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చింది, తుంగభద్ర ఎక్స్ప్రెస్. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎక్కాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అస్.